సో అదోక్ష్ బర్త్డే ఇక్కడ నుంచి చాలా దూరం జూబ్లీ హిల్స్లో సెలబ్రేట్ చేస్తున్నారనమాట. వెళ్దాము అని అన్నాడు. వైట్ డ్రెస్ అయితే వేసుకోడంట. వీడు చూడు చికెన్ తీసుకొని తింటున్నాడు. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా, పంట జీవితాంతం సింగిల్ గానే ఉంటా. ఇది బాగుంది కదా, క్యూట్ గా. ఈ స్కూటర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా లాస్ట్ మేము వెళ్ళేసరికి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అందరు ఉన్నారు, వాళ్ళందరినీ కలిసాము. అండ్ జున్ను కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేశాడు. చిటి తండ్రి డైపర్ వేసేసుకుందామా? మా చిట్టి తండ్రి కోసం నేను లవ్ ల్యాప్ రీయూజబుల్ బ్యాంబూ చార్కోల్ బేబీ క్లాత్ డైపర్స్ తీసుకున్నాను. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ లీక్ ప్రూఫ్ అనమాట. అంటే డబుల్ లీక్ ప్రూఫ్ ఉంది అండ్ అలాగే హై అబ్జార్ప్షన్ ఉందన్నమాట. సో లోపల మనకి ఇలా వస్తుంది లైక్ దిస్. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ అలాగే ఇది స్టెయిన్ ప్రూఫ్. అండ్ దాంతోపాటు మనకి ఇంకొకటి కూడా ఇచ్చారు చూడండి. అండ్ ఇదంతా కూడా బ్యాంబూ చార్కోల్ ఫ్యాబ్రిక్ అనమాట. అది ఏంటంటే డ్రై ఫీల్ లేయర్ లాగా ఉంటుంది. సో మనకి ఆ తడి అనేది తగలకుండా ఉంటుంది కాబట్టి బేబీస్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అండ్ దిస్ ఇస్ స్టెయిన్ ప్రూఫ్. ఈ గ్రే కలర్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా స్టెయిన్ ప్రూఫ్ అనమాట. సో ఇక్కడ మనకి 2 ఇచ్చారు చూడండి. అంటే ఇక్కడ లీకేజ్ అయినా ఇక్కడ లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో అట్లా డబుల్ లీక్ గార్డ్స్ అనమాట. ఓకేనా? అంటే లీకేజ్ అనేది అవ్వకుండా మనకి డబుల్ సేఫ్టీగా ఇచ్చారు అండ్ హై అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. సో ఇంకొక ప్యాడ్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఎక్స్ట్రా కూడా దీని మీద ఫ్యాబ్రిక్ పెట్టి వేయచ్చు. లేదు మనకి జస్ట్ వన్ టైం యూజ్ అని అంటే ఇది వేసి దాని తర్వాత మనం మారుస్తూ ఉండొచ్చు. సో ఇలాంటివి ఎక్స్ట్రా కావాలంటే కూడా తీసుకోవచ్చు. అంటే చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, వెరీ సాఫ్ట్ అండ్ వెరీ జెంటల్. సో అందుకని నాకు ఇది కంఫర్ట్ విషయంలో మా చిన్నుగాడైతే అసలు ఇరిటేషన్ కానీ అలాంటిది ఏమీ ఫీల్ అవ్వట్లేదు, హ్యాపీగా ఉంటున్నాడు. సో రీయూజబుల్ కాబట్టి మనకి ఊరికే డైపర్స్ మీద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఒక 3-4 కొని పెట్టేశాను ప్రస్తుతానికి. ఇందులో మంచి డిజైన్స్ ఉన్నాయి తెలుసా. సో ప్రస్తుతానికైతే మీకు ర్యాబిట్ డిజైన్ చూపిస్తున్నాను. సో ప్రింట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ క్యూట్గా అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో మనం లాక్ చేస్తున్నప్పుడు ఇది ట్రిపుల్ బటన్ సిస్టమ్ ఉంది చూసారా, 1 2 3. ఓకే, అంటే ఇది ట్రిపుల్ వేస్ట్ అడ్జస్టబుల్ స్నాప్ బటన్స్ అనమాట. అంటే వేస్ట్ దగ్గర మనం ఇలా లాక్ చేసుకోవడానికి, లాక్ చేసుకోవడానికి ఒకవేళ ఇలా కావాలంటే ఇలాగా, ఇలా కావాలంటే ఇలాగా. సో అలా లాక్ చేసుకోవడానికి మనకి ఇలా ఇచ్చారు ట్రిపుల్ లాక్ సిస్టమ్. అండ్ అలాగే వెరీ స్కిన్ ఫ్రెండ్లీ సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఇట్స్ వాటర్ ప్రూఫ్ అండ్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్. సో ఇప్పుడు మనము పిల్లలకి స్విమ్మింగ్ పూల్లో కూడా మనం వేయచ్చు. అంటే స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు కూడా దిస్ ఇస్ వాటర్ ప్రూఫ్ కాబట్టి ఏమీ కాదు. సో నాకు అది బాగా నచ్చింది. ఇట్స్ బ్రీతబుల్. అంటే మనం డైపర్ వేసినప్పుడు గాలి ఆడకుండా అలా ఉండకుండా గాలి వెళ్తూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అందుకే పిల్లలు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అండ్ ఇందులో హైట్ అడ్జస్టబుల్ స్నాప్స్ కూడా ఉన్నాయంటే ఈ బటన్స్ మనం చిన్న పిల్లోడికి అయితే మనం ఇలా బటన్స్ పెట్టుకోవచ్చు. సో అలాగా ఈ బటన్స్ కూడా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బేబీకి వేసిన తర్వాత. సో క్యూట్గా ఉన్నాయి కదా ఈ ప్రింట్స్, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలి అని అనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో చాలా బాగున్నాయి. లవ్ ల్యాప్ చార్కోల్ బ్యాంబూ క్లాత్ డైపర్స్ అనేవి చాలా బాగున్నాయి. దట్ టు రీయూజబుల్ కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. చిట్టి తండ్రి ఇదా వేసేస్తాను. చిట్టి కన్నమ్మ, బుజ్జి నాన్నలు, చిట్టి తండ్రి, చిట్టి తండ్రి, బుజ్జి కన్నమ్మ. సో మా చిన్నోడు రెడీ అయిపోయాడు. వెళ్దామా? ఇంకా వెళ్దామా? ఏడవద్దన్నయ్యా అని చెప్పు. ఏడవద్దన్నయ్యా. ఇవాళ అదోక్ష్ బర్త్డే అనమాట. జున్ను వాళ్ళ ఫ్రెండ్ అదోక్ష్ బర్త్డే. సో అదోక్ష్ బర్త్డే ఇక్కడ నుంచి చాలా దూరం జూబ్లీ హిల్స్లో సెలబ్రేట్ చేస్తున్నారనమాట. వెళ్దాము అని అన్నాడు. వైట్ డ్రెస్ అయితే వేసుకోడంట. సో వీడు మ్యాచింగ్ ఉంటుంది కదా అని వైట్ డ్రెస్లు వేసాము.
సరే అదోక్ష బర్త్డే గిఫ్ట్ తీసుకెళ్దామా? వద్దా? సరే బర్త్డేకి వద్దంట. జున్ను బర్త్డేకి రావట్లేదు అయితే మరి ఏడవద్దు. వీడు చూడరా, వీడు చూడు చికెన్ తీసుకొని తింటున్నాడు. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లే. నా బతికేదో నేను బతుకుదా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట జీవితాంతం సింగిల్ గానే ఉంటా. ఏయ్ దెబ్బలు పడతాయి. అది జున్నుది. నో 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 బెట, నో వద్దు. నువ్వు ఆమె తినేసినావు కదా, నువ్వు ఆమె తినేసాడు. జున్నుది ఇది. నో నో, నీకు వద్దంటే చూడు. అసలు ఇద్దామా తమ్ముడికి? ఇద్దామా? ఇది ఇవ్వాలా? తమ్ముడికి ఇవ్వాలా? తమ్ముడు తినలేదు. తమ్ముడికి టీత్ రాలేదు కదా, ఇంకా చిన్ని టీత్ ఉంది. నీ అంత బిగ్ బిగ్ టీత్ వచ్చిన తర్వాత అప్పుడు తింటాడు. ఓకేనా? సరే ఇప్పుడు అదోక్షకి గిఫ్ట్ తీసుకుందామా వద్దా? తీసుకుందామా? సరే పద ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్ షాప్కి వెళ్దాం దా. గిఫ్ట్ షాప్కి వెళ్ళి అప్పుడు మనం బర్త్డేకి వెళ్ళాలి. ఓకేనా? అరే వద్దని చెప్తున్నాను కదా. ఇప్పుడే చికెన్ తింటావా నువ్వు? ఇప్పుడే చికెన్? అమ్మో అమ్మో, ఇద్దరు చూసారా అండి? వీటి డబుల్ యాక్షన్ చూసారా? చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇప్పుడు వీడిని ఎత్తుకుంటే వీడికి కోపం వస్తుంది. ఓకే అదోక్షకి ఏం గిఫ్ట్ తీసుకుందాం? ఏంట్రా అలా అనద్దు బిడ్డ. ఏంటి ఇప్పుడు ఇద్దరిని ఎట్లా ఎత్తుకోవాలండి? ఎలా ఎత్తుకోవాలండి? ఓకే మున్నుగా నేను తీసుకో. మున్ను వెళ్ళు పప్ప దగ్గరికి వెళ్ళు. సరే అదోక్షకి ఏం గిఫ్ట్ తీసుకుందాం? సైకిల్ తీసుకుందామా? సైకిల్ ఉంది కదా అదోక్షకి. స్కూటర్ తీసుకుందామా? స్కూటర్ లేదు కదా అదోక్షకి. స్కూటర్ తీసుకుందామా? ఉందా? సరే పద. వాడు చూడు ఏమో చేస్తున్నాడు. జున్ను ఫ్రెండ్ బర్త్డేకి గిఫ్ట్ ఏదైనా తీసుకుంటే బాగుంటుందని గిఫ్ట్ షాప్కి వెళ్ళాము. ఓకే సార్ అన్నీ చూసిన తర్వాత ఏది తీసుకోవాలో అర్థం కాదు. అండ్ ఈ షాప్లో ఇంతకుముందు జున్నుకు ఒకటి తీసుకున్నాము, అది కొంచెం రిపేర్ వచ్చింది. ఇది బాగుంది కదా క్యూట్గా. ఈ స్కూటర్ నాకు చాలా బాగా నచ్చింది. మార్నింగ్ నుంచి షూట్లో ఉండేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. జున్ను ఫ్రెండ్ బర్త్డేకి వెళ్దాం అని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా రాగానే లేట్ అయినా పర్లేదు కలిసి వద్దాం అని చెప్పేసి ఇంకా జున్నుని తీసుకొని స్టార్ట్ అయిపోయాం అన్నమాట. అమ్మ ఇంత నెమ్మదిగా షూట్ చేయరు. ఇక్కడ మేము బాబీ ల్యాండ్ అని ఒక ప్లేస్కి వచ్చాము గిఫ్ట్ కొనడానికి. గిఫ్ట్ చూపించడం ఒక గంట చూపిస్తున్నాడు, అది ఎలా పెట్టాలి. ఎందుకంటే జున్ను కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట. ఫ్లాప్ అయింది. ఇంటికి వెళ్ళి ఫిట్ చేస్తే అది రాలేదు. చాలా కష్టపడ్డాము. సేమ్ మళ్ళీ అక్కడికే వచ్చాము. సేమ్ అదే ప్రాబ్లం అవుతుంది, ఫిట్ చేయడానికి రావట్లేదు. ఏం లేదంటే ఆ బట్టలు అక్కడి నుంచి రావాలి. సో ఫైనల్లీ గిఫ్ట్ తీసుకున్నాము అండ్ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేసరికి బర్త్డే అయిపోతుందేమో అని అనుకుంటున్నాం. ఏం చేస్తున్నారా జున్ను? స్లైమ్ గున్నావా? తమ్ముడికి ఇవ్వద్దు స్లైమ్. తమ్ముడు నోట్లో పెట్టుకుంటాడు, తమ్ముడికి ఇవ్వకు. ఏ మున్ను సైలెన్స్. ఏంటి స్లైమ్ బెట్ట, స్లైమ్ క్లోజ్ చేసి వద్దు వద్దు వద్దు. అమ్మో షూట్లో లేట్ అయిపోయింది. షూట్ నుంచి వచ్చిన తర్వాత జున్ను పడుకున్నాడు. అందుకని మేము అదోక్ష బర్త్డేకి లేట్గా వెళ్తున్నాం. యాక్చువల్లీ 5:30కి రమ్మన్నారు. ఇప్పుడు మేము టైం ఎంత అవుతుంది? 7:40. స్టిల్ ఇంట్లో నుంచి బయలుదేరడమే 7కి బయలుదేరడము. కనీసం పార్టీ అయిపోయే టైంకి వెళ్తామా? జున్ను అదోక్షకి హ్యాపీ బర్త్డే చెప్తావా చెప్పవా? టైంకి వెళ్తామా వెళ్ళమా? వెళ్తామా? ఓకే ఓకే. జున్ను పాజిటివ్గా ఉన్నాడు వెళ్తామని. నాకైతే పార్టీ అంతా అయిపోతుందేమో అనిపిస్తుంది.
ఇంకా లాస్ట్ మేము వెళ్ళేసరికి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అందరు ఉన్నారు, వాళ్ళందరినీ కలిసాము. అండ్ జున్ను కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేశాడు. సో ఈ అబ్బాయి అదోక్ష్ బర్త్డే అనమాట. సో అదోక్షకి విష్ చేస్తున్నాము. అండ్ ప్లే ఏరియాలోనే హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి కాబట్టి సో ఇక్కడ జున్ను మున్ను ఇంకా మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేశారు. ఏం చేస్తున్నావు జున్ను? జరుగు జున్ను. One, two. తిప్పవా మంచి తిప్పవా
ఇట్స్ నైసా? బాగుందా జ్యూస్? నీకు నచ్చిందా?